సయాటికా స్పాండిలైటిస్ అన్ని రకాల వెన్నుపూస సమస్యలు, కీళ్ల వ్యాధుల సమస్యలకు 100% శాస్త్ర పరిష్కారం కొరకు నియోకేర్ హోమియోపతి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో శాసనసభ సమావేశాలు, బడ్జెట్ సెషన్ మొదలైంది. అలానే శాసన మండలి సమావేశాలు కూడా రేపు ప్రారంభం కాబోతున్నాయి. ఈ క్రమంలో కొత్తగా ఎన్నికైనటువంటి సభ్యులు ప్రమాణ స్వీకారాలు చేశారు. వీళ్ళకి ఏ విధమైనటువంటి బాధ్యతలు ఉండే అవకాశం ఉంది, అలానే శాసన మండలి పాత్ర ఏ విధంగా ఉండొచ్చు, ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు చందు శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. చందు శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. శాసన మండలికి 2 కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారాలు చేశారు. ఇంకా ఒక 4 స్థానాలు ఖాళీ ఉన్నాయి. బహుశా అవి ఈ సెషన్స్ తర్వాత ఎన్రోల్మెంట్ జరగవచ్చు. కొత్త సభ్యులకి ఇప్పుడు వచ్చేటువంటి బాధ్యతలు ఏ విధంగా ఉండొచ్చు? మొదటిసారి జనసేన పార్టీ అడుగు పెడుతుంది శాసన మండలిలో, ఏ విధంగా ఉండొచ్చు? డెఫినెట్గా పెద్దల సభలో కూడా జనసేన అడుగుపెట్టడం అనేది ఒక మంచి సాంప్రదాయానికి కానీ ఆహ్వానించదగ్గ పరిణామం. అందులో హరిప్రసాద్ గారు లాంటి సీనియర్ జర్నలిస్టు దాదాపు 3 దశాబ్దాల పైన అనుభవం ఉంది. ప్రజలకు ఏముంది, ప్రజల క్షేత్రస్థాయిలో ఏముంది అనేది పూర్తిగా ఆయనకు అవగాహన ఉంది. కాబట్టి జనసేన సిద్ధాంతాలు ఆకలింపు చేసుకున్నాడు. కాబట్టి డెఫినెట్గా ఈ కూటమికి మొత్తానికే ఆయన ప్రసంగాల ద్వారా ప్రజలకి మరింత చేరువయ్యే అవకాశాలు ఉంటుంది. లేకపోతే ఈరోజు మొన్నటిదాకాలు ఎన్నికైనా అఫీషియల్గా ఈరోజు తర్వాత నామినేషన్ పత్రాలు, అదే ఎన్నికైన పత్రాలు తీసుకున్న ఈరోజు పూర్తి స్థాయిలో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఎందుకంటే కిట్ కూడా మనం బ్యాగ్ కూడా ఇటువంటి ఈ రోజు నుంచి వాళ్ళ జాబ్ మొదలైనది ఆన్ డ్యూటీ. అదే మీరు అన్నట్టుగా శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు గారు, వాళ్ళిద్దరికి కూడా ఒకవైపు హరిప్రసాద్ గారికి, 2 సి రామచంద్ర గారికి, ఇద్దరికి కూడా ప్రమాణం చేయించి ఈరోజు ఇవ్వటం అనేది ఇంకా ఈ రోజు నుంచి వాళ్ళ యొక్క అసలు శాసన మండలిలో బలం అంతా కూడా వైసీపీ వైపు ఉంది. శాసనసభలో ఎట్లయితే 11కి వీళ్ళు పరిమితం అయ్యారో, అక్కడ 12-13 స్థానాలకి టీడీపీ అండ్ వ్యతిరేక వర్గాలు ఒక రకంగా పరిమితం అయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ విపరీతమైనటువంటి మెజారిటీ వైఎస్ఆర్సీపీ కంట్రోల్గా ఉంది. ఎలా ఉండొచ్చు శాసనసభ నిర్వహణలో? ఎందుకంటే గత ప్రభుత్వం అధికారం పోయిన తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చినాక మిగతా బిల్లులపైన పెద్దగా ఎక్కడ రాద్ధాంతాలు ఇవి కనబడలేదు, కానీ మోడిఫికేషన్స్ లేదా రివ్యూలు ఉంటే ఉండొచ్చు. బట్ 3 రాజధానుల బిల్లు విషయంలో జరిగినటువంటి రాద్ధాంతం చూసినాక శాసనసభలో ఇంత గొడవ చేయడానికి అవకాశం ఉంటుందా అనేటువంటి చర్చ జరిగింది రాష్ట్ర ప్రజల విషయంలో కానీ రాష్ట్రంలో కానీ. ఇప్పుడు మరి దాదాపు అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎలా ఉండొచ్చు, వీళ్ళ పాత్ర ఎలా ఉండొచ్చు? డెఫినెట్గా అంటే పార్టీలు మీరు అన్నట్టు ఇప్పుడు పార్లమెంట్లో కూడా, రాజ్యసభలో తక్కువగా, లాస్ట్ ఎలక్షన్స్లో కూడా తక్కువ బలం బీజేపీకి ఉన్నది. ఇప్పుడు చిన్నగా ఎమర్జ్ అవుతున్నారు. అట్లా మీరు అన్నట్టు గత ప్రభుత్వంలోనే అసలు శాసన మండలి వ్యవస్థనే రద్దు చేద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు. కానీ ఎందుకంటే వీళ్ళకి పునరావాసం కాకుండా అంటే పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఎమ్మెల్సీలు నింపారు. నింపిన తర్వాత ఇప్పుడు తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు మోషన్ రాజు గారు లాంటి చైర్మన్ గారు, తర్వాత విప్పుగా దానికి ఉమారెడ్డి వెంకటేశ్వర గారు లాంటి సీనియర్ నాయకులంతా ఉన్నారు. వీళ్ళు ఏ విధంగా అంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా గలం విప్పగలరా, ఏం చేయగలరా అనేది మనం చూడాలి. ఎందుకంటే ఈరోజు కలిసి ఉభయులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిసి గవర్నర్ ప్రసంగానికి అడ్డుపడ్డారు, నిరసన తెలియజేశారు. కాబట్టి మీరన్నట్టు ప్రభుత్వాన్ని ఇబ్బంది కలిగించే విధంగా ఎక్కువ మెజార్టీ ఉంది కాబట్టి చేయగలరా లేదా అనేది చూడాలి మనం, ఏం జరుగుతుంది. తర్వాత శాసనసభకి శాసన మండలికి బిల్లుల రద్దు విషయంలో కానీ, మళ్ళీ కొత్త బిల్లుల్ని ఆమోదించేటువంటి విషయంలో కానీ ప్రత్యేకమైన అధికారాలు, విశేష అధికారాలు ఏమైనా ఉంటాయా? లేదంటే వీళ్ళు కూడా శాసనసభ్యుల తరహాలోనే ఆ ప్రివిలేజెస్ అన్నింటినీ కూడా పాటించే అవకాశం ఉంటుంది? అంతే. అంటే శాసన మండలి అనేది గౌరవం అండి, పెద్దల సభ కాబట్టి దానికి ఉండే గౌరవం దానికి ఉంటుంది. ఎందుకంటే అది నిండుగా ఉంటుంది, పెద్దలు దాంట్లో ఆ రంగాల నిపుణులు ఉంటారు కాబట్టి. అదేవిధంగా ఏంటంటే కంప్లీట్గా ఏంటంటే శాసనసభలో 164 సీట్లు వచ్చి పూర్తి మెజార్టీతో ఈ కూటమి ఉంది. కాబట్టి ఆ విధానాల ప్రకారమే శాసన మండలిలో కూడా ఆ పాలసీ ప్రకారం ముందుకెళ్తారు. ఏ బిల్లులు పెట్టినా ఏం చేసినా సిస్టమేటిక్గానే వెళ్తారు. అదే ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పటికి జనసేన అడుగు పెడుతుంది కాబట్టి జనసేన పాత్ర ఏ విధంగా ఉండొచ్చు? ఎందుకంటే ఇప్పుడు టీడీపీకి గ్రాడ్యుయేట్స్ కోటాలో ఉన్నవాళ్ళు, తర్వాత టీచర్స్ నుంచి చూస్తే కనుక లెఫ్ట్ పార్టీస్ ఓరియంటేషన్ ఉన్నవాళ్ళు వీళ్ళంతా కూడా, కాబట్టి కొద్దిగా ఇంటలెక్చువల్ డిస్కషన్ జరుగుద్ది అనేటువంటి అభిప్రాయం శాసన మండలిలో ఉంది. దానికి మరింత బలం చేకూరుతుంది. డెఫినెట్గా ఉంటుంది. మీరు గతం చూస్తే కనుక ఎలక్షన్ ముందే, ఒక 1 year ముందే ఉత్తరాంధ్రలు కావచ్చు, ఇటు కావచ్చు, కోస్తా కావచ్చు, మిగతా రాయలసీమలో కూడా ఊహించిన విధంగా గ్రాడ్యుయేట్స్ పట్టభద్రుల నియోజకవర్గాలు టీచర్స్ అన్నీ కూడా టీడీపీకి వచ్చింది. టీడీపీ కూటమికి వెనక జనసేన బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేసిన కూటమికి వచ్చింది. వాళ్ళు ఉన్నారు. మీరు అంటే లెఫ్ట్ భావజాలంతో ఉండాలి ఉంటారు. తర్వాత
వైసీపీ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అనుకునే విధంగా మీరంటూ జనసేన కూడా ఎమర్జ్ అవ్వడం అనేది ఒక మంచి పరిణామంగా ఉండొచ్చు. ఆయన కూడా హరిప్రసాద్ గారు మంచి నిపుణుడే కాబట్టి ఆయన కూడా సకుటుంబ సపరివార సమేతంగా వచ్చాడు ఆయన. ఎందుకంటే ఆయనకి మొదటి నుంచి ఒక జర్నలిస్ట్గా ఒక అపారమైన అనుభవం ఉంది. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు ఏం కావాలి, ప్రజల తరపున ఎలా మాట్లాడాలి అనేది అక్షాతురున్న వ్యక్తే, సౌమ్యుడు, వివాదరహితుడిగా ఇది ఉంది. కాబట్టి ఈ జనసేన సిద్ధాంతాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్తానికి ఆయన వంతు ఆయన కృషి చేస్తారు. సి రామచంద్రయ్య మొన్నటి వరకు వైసీపీ నుంచి రిప్రజెంట్ చేశారు, ఇప్పుడు టీడీపీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. డెఫినెట్గా ఆయన పాత్ర ఎలా ఉండదు? ఆయన తప్పకుండా ఆయన సీనియర్ మోస్ట్ ఇండియాలోనే పేరు మోసిన చార్టెడ్ అకౌంటెంట్. ఆయనకు తెలుసు వాళ్ళ బ్రదరు, మనం తెలుసు శివకుమారు ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి కేసులు కూడా వాళ్ళ సొంత బ్రదరే చాలా కీలకమైన ఇదనమాట, జనార్దన్ రెడ్డి అరెస్ట్ చేసిన దాంట్లో. కాబట్టి ఆయన మొన్నటిదాకా వైసీపీకి ఉన్న, పార్టీకి ముందు చాలా తిరిగిగా టీడీపీకి వచ్చాడు, ఎలక్షన్ ముందు వచ్చాడు, ఆ సీట్ని ఆయన తీసుకున్నాడు. కాబట్టి మీరు అన్నట్టు మొన్నటిదాకా వైసీపీలో ఉన్న వ్యక్తి ఈరోజు టీడీపీలో ఉంటే టీడీపీ పాలసీ ప్రకారమే వెళ్ళాలి. కాబట్టి ఆయనకన్నా అపారమైన అనుభవం ఉంది. ఎందుకు కంప్లీట్ మీద టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి, టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి కానీ శాసన మండలి మీద, శాసనసభ మీద, తర్వాత జాతీయ రాజకీయాల్లో కూడా ఆయనకు అపారమైన అనుభవం ఉంది. స్ట్రాటజీతో మాట్లాడతాడు, స్ట్రాటజీ తీసుకొని మాట్లాడతాడు. కాబట్టి ఈ కూటమికి వీళ్ళిరువురు కొత్తగా ఎన్నిక కాబట్టి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయటం, ఈ శాసనమండలిలో అడుగు పెడతాం అనేది ఈ కూటమి కలిసి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయం తెలియజేసారు. ఇది శాసన మండలిలో కూటమి బలం మరొక 2 నంబర్ పెరిగినటువంటి పరిస్థితి. అయితే అధికార పార్టీకి, కూటమికి, ముఖ్యంగా కూటమికి శాసన మండలిలో బలమైనటువంటి ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా జరిగేటువంటి చర్చల్లో జనసేన, తెలుగుదేశం అలానే కూటమి నాయకత్వం స్పష్టమైనటువంటి విధి విధానాలను అనుసరించడానికి అవకాశం ఉందని చంద్ర శ్రీనివాస్ గారు చెప్పారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.